అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 41వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజంపేట టీడీపీ పార్లమెంటు క్యాంపు కార్యాలయం నందు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు దాదాపు 300 మందికి పైగా పాల్గొని పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. వినాశనమైనటువంటి రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి యువ నాయకుడు, యువగళం రథసారథి నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా రాజంపేట పట్టణంలో మెగా రక్తదాన శిబిరం ఎన్టీఆర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రారంభం కాగానే యువత ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. చాలా స్వచ్ఛందంగా యువత ముందుకు వస్తూ ఉన్నారు. ఈ వరవడి చూస్తూ ఉంటే గనక దాదాపు 500-600 మంది పైగా రక్తం దానం చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాం కు సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నటువంటి యువతకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వరవడి చూస్తూ ఉంటే గనక ఈ వినాశనమైనటువంటి రాష్ట్రాన్ని ఎంత తొందరగా బంగాళాఖాతంలో కలిపి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా, అలాగే యువత తమకు కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు తెలుగుదేశం పార్టీతోనే వస్తాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలో తెచ్చుకోవడమే మా ధ్యేయం అని చెప్పి ఈ ఉత్సాహాన్ని చూస్తూ ఉంటే గనక అర్థమవుతుంది. వచ్చినటువంటి యువతలో కూడా అదే భావాలు స్పష్టమవుతూ ఉన్నాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ముఖ్యంగా యువత ఉద్యోగ అవకాశాలు లేక బాగా నిస్పృహలో ఉన్నారు. వాళ్ళకి యువగలం అనేటువంటిది భరోసా ఇచ్చింది. దీని ద్వారా వాళ్ళు ఈ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని మంటగలిపేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. లోకేష్ బాబు నాయకత్వంలో యువతకంతా కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం తప్పనిసరి అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తారు.